వేములవాడ పట్టణంలోని 21వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నరాల శేఖర్ ప్రజలతో మమేకమవుతూ అందరినీ పలకరిస్తూ ప్రచారంలో నిమగ్నమయ్యారు. వార్డులో మహిళలతో కలిసి ఇంటింటికి తిరుగుతూ బొట్టు పెట్టుకుంటూ కరపత్రాలు పంచుతూ మరోసారి కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా నరాల శేఖర్ మాట్లాడుతూ గడిచిన 10 సంవత్సరాలలో వార్డులో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని, ముఖ్యంగా సీసీ రోడ్లు, డ్రైనేజీ, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టి సమస్యలను పరిష్కరించారని అన్నారు. మరోసారి మీ ముంగటికి వస్తున్నామని, ఈసారి కూడా కారు గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జీలు పొలాస నరేందర్, గడ్డం భూమారెడ్డి, యువకులు, నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బాబు వస్తే అమూల్యమైన ఓటు కారు గుర్తుకేయండి, తప్పకుండా కారు గుర్తుకోండి కంపల్సరీ వస్తున్నాము, తప్పకుండా కారు గుర్తుకేయండి. అర్థమైతే మన కూర్చో కూర్చో కొంచెం కింద పడ్డాడు, నీకు వీడియో ఇద్దామని అన్న గెలుతాడితే కత్లాపూర్ ఈనాడు వేములవాడ మున్సిపల్లో ఎన్నికల్లో భాగంగా నరాల శేఖర్ ఏదైతే 21వ వార్డులో పార్టీ అభ్యర్థిగా బలపరిచి వారికి బీఫామ్ నిన్ననే అందజేసి ఈరోజు ఎన్నికల్లో భాగంగా ప్రచారంలో చేస్తున్నప్పుడు నేను కత్లాపూర్ మండలం నుంచి భూమారెడ్డి నా పేరు, ఏదైతే ఈ వార్డులో ఇన్ఛార్జిగా చెల్మేడ గారు పంపించారు, వారి ఆదేశం మేరకు ఏదైతే ఈ వార్డులో ఇంటింటి ప్రచారంలో భాగంగా వెళ్తున్నప్పుడు వీరి శేఖర్ గారి గురించి ప్రతి ఒక్క సభ్యులు, వృద్ధులు, పెద్దలు, మహిళలు అందరూ కూడా వీరి యొక్క చేసినటువంటి అభివృద్ధిని, రెండోసారి కూడా వారు సతిమని, మూడోసారి కూడా వారిని చాలా ప్రజలు గుర్తిస్తున్నారు. ఏ వాటికి వెళ్ళినా గతంలో ప్రభుత్వం చేసినప్పుడు ఏ విధంగా దక్షిణ కాశీగా పొందినటువంటి ఈ వేములవాడ ఏదైతే ఈ మధ్యకాలంలోనే కొంత సక్రమంగా జరగట్లేదు. మళ్ళీ వీరు నరాల శేఖర్ గారిని గెలిపించుకుంటే ఈ మన వార్డు డెవలప్ అవుతుందనే ఉద్దేశంతో వారందరూ కూడా ఏకదాటిగా చెప్పడం జరిగింది. వచ్చే గవర్నమెంట్ కూడా మళ్ళీ కేసీఆర్ గవర్నమెంట్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఏదైతే కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో, మళ్ళీ చెల్మెడ లక్ష్మీ నరసింహారావు గారి నాయకత్వంలో ఏదైతే నరాల శేఖర్ గారిని గెలిపించుకుంటామని ప్రతి ఒక్కరు కూడా చెప్పడంతో చాలా నాకు అంత ఆనందంగా అనిపించింది. మరి ఈసారి కూడా మనమే బీఆర్ఎస్ కైవాసం చేసుకుంటుందని ప్రతి ఒక్కరు కూడా ఈ వార్డులలో తిరుగుతున్నప్పుడు, ఈ కౌన్సిలర్లను చూసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ కైవాసం చేసుకుంటుందనే ఉత్సాహం కూడా ఇక్కడ కనిపిస్తుందని చెప్పేసి ఈ ప్రజలు వీరిని ఎంతైతే ఉత్సాహంగా గెలిపించుకోవాలని అనుకున్నారో
మేము ఇంటింటి ప్రచారంలో మాకు తెలిసింది కాబట్టి ఆ ప్రజలందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి ఒకసారి గెలిపించి వారి సేవలు మీరు పొందాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. మన 21వ వార్డు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నరాల శేఖర్ పోటీ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. గతంలో కూడా 2 సార్లు మన వార్డు నుండి కౌన్సిలర్గా పోటీ చేసి మన వార్డు ప్రజలకు అందుబాటులో ఉండి వార్డు ప్రజలకు సంబంధించిన ఎన్నో సమస్యలను సునాయాసంగా పరిష్కరించిన వ్యక్తి మన నరాల శేఖర్ అని సందర్భంగా తెలియజేస్తున్నాము. ముఖ్యంగా మన వార్డులో విద్యుత్ సౌకర్యం కానీ, సిమెంట్ రోడ్ల నిర్మాణం కానీ, మురికి కాలువలు వంటి నిర్మాణం కానీ, శానిటేషన్ తదితర వంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను పట్టుదలతో, ఏకాగ్రతతో, ఒక క్రమశిక్షణతో మన వార్డు అభివృద్ధికి కంకణం కట్టుకొని వార్డు ప్రజలకు అందుబాటులో ఉన్న వ్యక్తి మన నరాల శేఖర్ అని సందర్భంగా తెలియజేస్తున్నాను. మన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నరాల శేఖర్ గుర్తు కారు గుర్తు. గతంలో మాదిరిగా ముచ్చటగా 3వసారి కూడా మన నరాల శేఖర్ కారు గుర్తును గెలిపించాలని, మళ్ళీ మున్సిపల్లో గులాబీ జెండా ఎగరాలని ఈ సందర్భంగా 21వ వార్డు ప్రజలను కోరుతున్నాను. వేములవాడ పట్టణంలోని మన 21వ వార్డు నుండి బీఆర్ఎస్ పార్టీ బలపరుస్తున్న వ్యక్తిని, అలాగే చెల్మేడ నరసింహారావు మరియు మనోరన్న గారి నిలబెట్టినటువంటి వ్యక్తిని నేను మీ నరాల శేఖర్ను. గత 10 సంవత్సరాలుగా మన వార్డును ఎంతో అభివృద్ధి పదంలో నడిపిస్తూ ప్రతి వాడవాడల సీసీ రోడ్లు మరియు నీటి సరఫరాను ప్రతి ఇంటికి వచ్చినట్టు చూసిన వ్యక్తిని. మరి ఇప్పుడు కూడా మళ్ళీ మీ ముందుకు పోటీ చేయడానికి వస్తున్నా మన వార్డు నుండి. కావున మన వార్డు ప్రజలు అందరూ నాకు ఓటేసి నన్ను గెలిపించాలని నా యొక్క ప్రార్థన. అందరూ కారు గుర్తుపైన ఓటేసి నన్ను గెలిపించాలని కోరుచున్నాను.